I'm back once again for the shoot. ఏ చిక్రి రాకేష్ ముద్దు పేరు మైక్ లో కూడా నేను చిక్రి అని పిలుస్తా చూడు. అవుట్ఫిట్ అయితే అది జీవితాంతం అంటే వీగన్ ఐ కెన్ నెవర్ గో బ్యాక్. సో ఐ వాజ్ షాక్డ్. మటన్ తింటున్నారు మీరు, మటన్ ఇట్ ఈస్ నాట్ మటన్. నువ్వు సాలెడ్ ఎప్పుడైనా వేడి చేస్తారా? అది అడగాలి కదా నన్ను. చాక్ ఎందుకు తింటా? చాకునా? నువ్వే ఉన్నావు కదా కత్తిలాగా. దురదృష్టమ్మా ఏంటి అని చెప్పొచ్చు. తన తీసుకొచ్చింది ఆ $$. బాగుంటుంది వేసుకుంటే అది ఎంత రివర్స్ గా ఎవరు వేసి అని ఊరికే ఎవరు కాదు, సింగిల్స్ కదా, సోలోస్ కదా. అని ఇంకొక బాటిల్ ఓపెన్ చేసేది అయిపోయిందా? ఫినిష్. బ్యాడ్ హ్యాబిట్. ఒక బాటిల్ ఫినిష్ చేయకుండా ఇంకొక బాటిల్ ఓపెన్ చేయడం. ప్లాస్టిక్ బాటిల్ ఓపెన్ చేసి నువ్వు పాడు చేయకూడదు. తమ్ముడు నాకు టీ ఇంతే కావాలి, అర్థమైందా? ప్రతి టైం హాఫ్ కప్ వేడి చేయాలి. ఏ అమ్మ తాగదావా ఏంటి? చిక్రీ నా చిక్రీ మూమెంట్స్ కూడా భలే ఉన్నాయి. హెయిర్ కి వస్తే ఇలా అయిపోతాయి. హెయిర్ బాటిల్ స్ప్రే కొట్టి ఇలా నుంచి పెడతారు. మేము అది చేయట్లేదు. Hi everyone and welcome back to my channel Sada's Green Life. I really hope you all are safe, healthy and happy. I'm back once again for the shoot of Baby Jodi season 2. Outfit అయితే అది అక్కడ చూస్తున్నారు మీరు, మంచి రెడ్ అండ్ ఫ్లోరల్ గా. యాక్చువల్లీ ఇది టెలికాస్ట్ అయిన రోజు వ్యాలంటైన్స్ డే ఉంటుంది, కానీ మనం అయితే ఏమి వ్యాలంటైన్స్ డే అనేది ఏమి చేయట్లేదు. ఊరికే కనెక్షన్ రౌండ్ అని ఉంది. కనెక్షన్స్ అంటే ఆర్టిస్ట్ కి కెమెరాతో ఉన్న కనెక్షన్ అయినా సరే, అలాంటి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కనెక్షన్స్ తో పర్ఫార్మెన్సెస్ ఉంటాయి ఇవాళ పొద్దున ఎపిసోడ్కి. సో టుడే సాటర్డే ఫస్ట్ ఎపిసోడ్ కోసం రెడీ అవుతున్నా. ఇవాళైనా తొందరగా స్టార్ట్ అవ్వాలి, తొందరగా ఫినిష్ అవ్వాలి, పడుకోవడానికి కొంచెం మంచిగా టైం దొరకాలని కోరుకుంటున్నా మనస్ఫూర్తిగా. బట్ ఎస్, మేకప్ అయితే ఆల్మోస్ట్ డన్. ఓన్లీ ఐ లైనర్ వేసి లాషెస్ పెడితే అయిపోయినట్టుంది. సో బ్రేక్ఫాస్ట్ అయింది, మేకప్ కూడా అవుతుంది. సో విదిన్ హాఫ్ అన్ అవర్ నేను పూర్తిగా రెడీ అయ్యి సెట్లోకి వెళ్ళిపోతా. రెట్రోల్ అయిపోయింది సడన్ గా, లైనర్ వచ్చేసి. I like it. ఎవరు కొరియోగ్రఫర్? చౌలి మాస్టర్. ఆయనది ఒక వేరే స్టైలే కదా అందరికంటే. తైతక్క నా ఊళ్ళంతా ఆడి తైతక్క. ఓహో చిక్కరి. దీనికి గమ్ ఉందా? ఓ నేను పెట్టాలా నా కరుణ కమ్ములతో. చిక్కరి దా ఇవ్వు గమ్ ఇవ్వు. నీకు నేను చిక్రి అని పిలుస్తా ఇప్పుడు, రాకేష్ కాదు. ఏ చిక్రి రాకేష్ ముద్దు పేరు. చిక్రి అంటే రావాలి. మైక్ లో కూడా నేను చిక్రి అని పిలుస్తా చూడు. నువ్వు రావాలి. చిక్రి లెన్స్ పెట్టాలి తప్పకుండా. లెన్స్ పెట్టలేదంటే లుక్కే రాదు, అలా అనిపిస్తుంది నాకు కదా. ఏంటి రాకేష్ కి ఇవాళ నుంచి అందరూ చిక్రి అని పిలవాలి, ఓకే? అంతే. లేదు ముద్దు పేరు చిక్రి. ఎక్కడ విన్నానో తెలీదు, పొద్దున్నుంచి ఇది ఉంది దీంట్లో పాట.
గివ్ మీ అనదర్ గ్రీన్ ఇయర్ డ్రాప్స్ కావాలి. ఇది అయితే కొంచెం బ్రైట్ గా తెలుస్తుంది. ఎల్లో కొంచెం మిక్స్ అయిపోయింది. ఇదే బెటర్. ఓకే నా చూడది ఎల్లో. ఇది ఏమో ఇండియన్ డ్రెస్ కి ఉంది, అంటే కొంచెం కాగ్రా లెహంగా. ఎల్లో అంటే ఎల్లో బాగుంది కనిపిస్తుంది, కానీ ఈ వైట్ ఎక్కువ ఉండడం వల్ల కదా. అలాగే ఈ ప్యాటర్న్ కూడా మరి మన లెహంగా దానికి వేసినట్టు అయిపోతుంది ఫర్ దిస్ డ్రెస్ ఐమ్ సేయింగ్, బికాస్ యూ నో దిస్ అండ్ దిస్ ఇస్ లైక్ టోటలీ డిఫరెంట్. గ్రీన్. ఇది అడగండి ఏది అని చెప్పి కన్ఫర్మ్ ఎల్లో అంటారు ఎవరు. అందరూ. గ్రీన్ లేదు, నిన్న ఈ అవుట్ఫిట్ చేసినప్పుడు ఇది కాదు. నేను కూడా వెన్ యూ సెండ్ అవర్ గ్రీన్ అవసరంలా అని చెప్దాం అనుకున్నా, బట్ సర్లే తీసుకొచ్చి. నిన్న ఫస్ట్ ఈ అవుట్ఫిట్ వస్తుంది, బట్ దీనికి మాత్రం యాక్సెసరీస్ ఏమీ సెట్ కాలేదు. సో హరిణి నైట్ వెళ్ళింది, ఆల్మోస్ట్ 11 దాకా మనం చూస్తూనే ఉన్నాం. అన్నిటికీ సెట్ అవుతుంది, కానీ ఈ డ్రెస్కి మాత్రం ఏం వేసుకోవాలో అర్థం కావట్లేదు. సో తను ఫొటోస్ పంపించింది. సో నేను సర్లే ఎల్లో బాగుంటుందేమో అని చెప్పి, కొంచెం న్యూట్రల్ కలర్ స్కిన్లో కొంచెం మిక్స్ అయిపోతుంది, అంతగా తెలియదు బికాస్ సో మెనీ కలర్స్ కదా డ్రెస్లో. ఇవాళ మార్నింగ్ వస్తే కూడా ఫస్ట్ ఎల్లో బాగా అనిపించింది, ఫిక్స్ అయిపోయా. అలాగే డబ్బా చూస్తూ గ్రీన్ కూడా చూద్దామని చెప్పి గ్రీన్ సెట్ అయింది. ద ఓన్లీ థింగ్ విత్ గ్రీన్ ఇస్ ఈ స్ట్రాప్ తో గ్రీన్ వెళ్ళట్లా, అంటే ఇట్ లుక్స్ కంప్లీట్లీ, ఇది వార్మ్ అండ్ ఇది కూల్ టోన్డ్. గ్రీన్ బెటర్. అవును. రాకేష్ టీవా, సారీ నాట్ రాకేష్, చిక్రీ. మేకప్ చాలా సింపుల్ అనిపిస్తుంది. చిక్రీ చాయ్ వేయలో, చాయ్ పత్తి వేయలా. టీ పౌడర్ లేదు చూడు, వైట్ వైట్. మరి నువ్వు మిల్క్ పౌడర్ ఎక్కువ వేస్తున్నావు, నా దగ్గర ఇవ్వా. అవునరా, అంటే వైట్ వైట్ ఉంది చూడు, మాకండి తాగి చూడండి అలా అంటే సిప్ చేశారు మీరు అసలు. సో నేను ఇక్కడ నిన్న వచ్చాను, మొన్నటి వరకు సఫారీస్ ఉన్నాయి అన్నమాట తాడువాలో, 7 సఫారీస్. అండ్ చాలా దూరమైన లొకేషన్లో వెళ్తున్నాం ప్రతిరోజు. మార్నింగ్ 4 o'clock లేచి ఆ సఫారీ చేసి అక్కడే తినేసి, అక్కడ తినడం కూడా ఎంత బాగుంటుంది విలేజ్లో తిన్నట్టు. సో అవన్నీ చేసి నిన్న వచ్చాను. నిన్న అన్ని ట్రయల్స్ అన్నీ అయిపోయినాయి, పడుకున్నాను. అసలు ఫుల్ డే ఆల్మోస్ట్ రెస్టే తీసుకుంటున్నా, బికాజ్ నిద్ర సరిపోట్లా నాకు. సో ఇవాళ కొంచెం ఫ్రెష్గా ఉంది. అక్కడ నేను చూశాను కువాని అండ్ చిన్న 2 small కప్స్. ఆ 2 small అంటే మధ్యాహ్నం 2:30కే తను తీసుకొచ్చింది. జనరల్లీ టైగర్స్ కొంచెం ఎండ తక్కువ అయిన తర్వాత తీసుకొస్తారు 4 o'clock అలా. మనం 2కే ఎంటర్ అయ్యాం, లాస్ట్ వెళ్ళాం బికాజ్ ఆ రోజే నేను ల్యాండ్ అయ్యా. సో లాస్ట్కి వెళ్ళి అక్కడ ఏ వాటర్ బాడీ వెనక తను ఉంది, అది తెలుసు ముందు నుంచి. సో అక్కడే పార్క్ చేసాం, కెమెరాని సెట్ చేసి లోపల తను వచ్చేసింది 2:30కి అంత ఎండలో. అండ్ ఆ పిల్లలు అంటే స్కూల్ ఫినిష్ అయ్యాక పిల్లలు ఎలా పరిగెత్తారు కదా, ఈ చిన్న కబ్స్ అన్నమాట. తను బయట వచ్చి వెంటనే వచ్చి ఆ వాటర్లో దపాక్ దపాక్ అని ఇప్పుడు ఇంత చిన్న చిన్న ఉన్నాయి అసలు, అంత ఆడారు. మై గుడ్నెస్, ఇట్ వాస్ సో మచ్ ఫన్ టు వాచ్. అవన్నీ అయింది. తర్వాత కొన్ని సఫారీస్లో ఏమీ కనిపించలా, అవన్నీ చేసి నిన్న వచ్చాను. యాక్చువల్లీ నిన్న ఫుల్ డే ఫ్రీ ఉంది కాబట్టి బయట వెళ్ళి ఏదో చేద్దాం అనుకున్నా. ఈ ఓక్లో వెళ్ళి లంచ్ అయినా సరే, లేదంటే ఇంకొక ప్లేస్లో బర్డ్స్ కి రెస్క్యూ. అంటే ఇప్పుడు సంక్రాంతి అయింది కదా, చాలా బర్డ్స్ ఈ మంజ వల్ల వింగ్స్ కట్ అవుతుంది, లేదంటే నెక్కి పట్టేస్తుంది, కాలుకి, అలాంటి చాలా బర్డ్స్ రెస్క్యూ చేస్తారనమాట. సో వాళ్ళ ప్లేస్లో రెస్క్యూ సెంటర్లో వెళ్ళాలనుకున్నాను నిన్న, వెళ్ళి ఒకసారి చూద్దాం అనేది. బట్ అసలు ఐ వాజ్ సో టైర్డ్. ఫ్లైట్ కూడా 8 o'clock ఫ్లైట్కి, నేను అక్కడ తాడువా నుంచి 5 o'clock బయలుదేరా. సో ఐ వాజ్ ఎక్స్ట్రీమ్లీ ఎగ్జాస్టెడ్. వచ్చేసరికి హెడేక్ అన్నీ ఉంది, మళ్ళీ హరిని కూడా వస్తుంది ట్రావెల్స్కి అని చెప్పి ఐ జస్ట్ సెడ్ లెట్స్ బీ ఇన్ ద రూమ్ ఓన్లీ. సో అలా జరిగింది. ఇప్పుడు ఇంటికి వెళ్తా ఈ షెడ్యూల్ అయ్యాక. నెక్స్ట్ షెడ్యూల్ తర్వాత మళ్ళీ నాకు చాలా హెక్టిక్ ఉంది. నెక్స్ట్ షెడ్యూల్ అయ్యాక నా బర్త్డే ఉంది. సో బర్త్డే రోజు నేను వెళ్తున్నాను దుదువాకి, దుదువాలో బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నా. దాని తర్వాత
మళ్ళీ డైరెక్ట్ షూట్కి వస్తున్నా, మళ్ళీ ఇక్కడ నుంచి ముంబై వెళ్ళి ఆ రోజే అంటే పొద్దున. సో ఒకవేళ వీళ్ళు పొద్దున వరకు షూట్ చేస్తే నేను పొద్దున ఫ్లైట్లోనే వెనక వెళ్ళాలి ఇంటికి. బ్యాగ్ మాత్రం కొంచెం సెట్ చేయాలి. అండ్ సేమ్ నైట్ నాకు ఆఫ్రికాకి ఫ్లైట్ ఉంది, తాంజానియాకి. ఫస్ట్ టైం తాంజానియా వెళ్తున్నా, చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను అనమాట. బికాజ్ ఇట్స్ బ్యూటిఫుల్ ప్లేస్. సో అస్సలు టైమే లేదు, చాలా అలా రన్నింగ్ అరౌండ్ అలా ఉంది. బట్ ఇట్స్ ఫన్, అంటే ఐ రియలీ వాంట్ టు డూ దిస్. సో చేస్తున్నాను అనమాట. నేను చెప్పాను కదా మటన్ లాగా ఉంది కానీ మటన్ లేదు. అంతే వింటారు మీదని విన్నట్లా అందరూ మీరు వీగన్ కదా, మీరు మటన్ తినరు కదా అంటున్నారా? నేను వీగనే, నేను మటన్ తినను. ఆ తినేది మటన్ ఏమో మాక్ మీట్ అంటారు దానికి. అంటే అది ఒక డిఫరెంట్ ప్రొసీజర్తో అది తయారు చేస్తారు. సో మీరు మాక్ మీట్ ఆర్ వీగన్ మటన్ ఆర్ వీగన్ మీట్ అని గూగుల్ చేస్తే మీకు తెలుస్తుంది. నేను మటన్ ఎలా తింటాను? ఐ బీన్ vegetarian since 2012. It's been 13 years and I've been vegan since 2017. So 9 years అవుతుంది ఇప్పుడు ఈ నవంబర్లో. సో ఎలా నేను అసలు ఇంపాసిబుల్ అనమాట ఇప్పుడు జీవితాంతం అంటే వీగన్ అంటే వీగన్. ఐ కెన్ నెవర్ గో బ్యాక్. ఇట్స్ అ కమిట్మెంట్ టు మై సెల్ఫ్. ఇట్స్ అ కమిట్మెంట్ దట్ ఐ హ్యావ్ గివెన్ టు ది యానిమల్స్ అండ్ యా ఐ కెన్ నెవర్ గో బ్యాక్. సో ఐ వాజ్ షాక్డ్. మటన్ తింటున్నారు మీరు? మటన్, ఇట్ ఈస్ నాట్ మటన్. సో దట్ ఈస్ ద ఫన్. అంటే వీగన్ ఉన్నా కూడా ఐ క్యాన్ ట్రై థింగ్స్ దట్ లుక్ లైక్ మీట్, దట్ హ్యావ్ ద టెక్స్చర్ ఆఫ్ మీట్. ద గ్రేవీ టేస్ట్ లైక్ ఎ నాన్ వెజ్ కర్రీ, బట్ అట్ ద సేమ్ టైమ్ no animal is killed or harmed. So that is the fun part. That's why I get so excited when I see mock meat curries and all. My mistake, I should have అంటే తీసుకున్నప్పుడు చెప్పాలి మళ్ళీ మళ్ళీ ఇది వీగన్ అని చెప్పి. నేను సర్లే, నేను అందరికీ తెలుసు కదా, ఇప్పుడు మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తామని చెప్పి నేను చెప్పలా. అబ్బా షాక్. బట్ నో మటన్ ఎవర్. అయిపోయింది. ఇవోక్ అని వీగన్ రెస్టారెంట్ హైదరాబాద్లో. దాని నుంచి ఇప్పుడు మనం ఆర్డర్ చేసేది, టుడే విల్ ఆర్డర్ సంథింగ్ ఎల్స్, బర్గర్ లాంటివి ఏదైనా. సో దీంట్లో చీజ్ ఉంది, బట్ ఇట్స్ అ వీగన్ పార్మిజాన్ చీజ్, అలాగే వీగన్ సీజర్ సాలెడ్ అలా. సో ఇట్స్ అ వీగన్ సీజర్ చెప్దాం ఒకటి. ఇది చూడండి, దాంట్లో రండి మీకు చూపిస్తా. రైల్వే మటన్ రైస్ బౌల్ అన్నమాట. ఇట్ ఈస్ వీగన్ ట్విస్ట్ టు ద క్లాసిక్ ఫీచరింగ్ టెండర్ వీగన్ మీట్ చంక్స్. ఇంత చెప్పాల్సింది వచ్చింది. మ్యాంగో చీజ్ కేక్, వీగన్ ఫ్రైడ్ చికెన్ బర్గర్, షేక్స్ లో ఉంది అవకాడో మిల్క్ షేక్. అదేనమాట. లంచ్ ఆర్డర్ అయిపోయింది. ఫస్ట్ పర్ఫార్మెన్స్ స్టార్ట్ అయిపోతుంది ఇవాళ కొంచెం ఫాస్ట్. సో ఇట్స్ 11:51. లంచ్ ఆర్డర్ అయిపోయింది, పర్ఫార్మెన్స్ ఆల్రెడీ ఆల్మోస్ట్ అయిపోయింది, ఫస్ట్ పర్ఫార్మెన్స్. సో కొంచెం ఫాస్ట్ ఇవ్వాలా లాస్ట్ టైం కంటే, బట్ ఫినిష్ ఎప్పుడు అవుతుంది అది మెయిన్. అదే ఇద్దరు జడ్జెస్ లేరు చూడండి, నేనే ఉన్నాను సిన్సియర్గా డెడికేటెడ్గా. బ్రేక్ ఇచ్చారు 10 minutes అయినా నేను వెళ్ళలేదు. లేదు, మనం ఇక్కడే ఉండాలి, తొందరగా ఫినిష్ చేయాలి, మా సహకార్యం ఉండాలి అలా. నువ్వు సాలెడ్ ఎప్పుడైనా వేడి చేస్తారా? అది టోఫుది అది కినువాది వేరే, దాంట్లో గ్రిల్. నువ్వు అడగాలి కదా నన్ను. అయిపోయింది తినేసి నాది, ఇప్పుడు ఇది ఎంత బాగుంది తెలుసా ఇది. నువ్వు అన్ని ఇంకా మీరు సాల్ట్ అండ్ పెప్పర్ వేయకండి.
పడిపోతుంది ఇప్పుడు డ్రెస్లో. ప్రతిరోజు నా లంచ్ది ఏదో ఒక గందరగోళంగా చేస్తాను. నాకు అడిగి నేను వేడి చేయనా, ఇప్పుడు తింటున్నారా, నవ్వుతున్నావు మరి నువ్వు ఇలా చేసి పని. ఎప్పుడు నా ఫుడ్ మీద నీ వల్ల ప్రాబ్లం వస్తుంది, అది నీకు నవ్వు వేరే. మంచిగా పెట్టాలన్న టెన్షన్. నువ్వు అలా ఆలోచించదు. పెట్టు. చాకు. చాక్ చాక్ ఎందుకు తింటా? చాకునా? నువ్వే ఉన్నావు కదా కత్తిలాగా. నువ్వు నీ మాటలు చాకు ఎందుకు ఇంకా నా లైఫ్లో. బర్గర్ 2 పీసెస్లో చేయమని చెప్పా, ఒకటే తెచ్చారు. ఇది తినడం అంటే కష్టం. సో ఈవినింగ్ 5 ఎంత 5 దిస్ ఇస్ మాక్ చికెన్, వీగన్ చికెన్. అంటే రియల్ చికెన్ కాదు, ప్లాంట్స్తోనే చికెన్ లాంటి ఏదో తయారు చేసి దాంతో తయారు చేస్తారనమాట. సో కంప్లీట్లీ వీగన్. చీజ్ కూడా దాంట్లో ఉండేది, ఫుల్లీ వీగన్. బాగుంది కానీ టేస్ట్ అంటే బాగా నచ్చింది నాకు. ఆయన వచ్చే టైం అంతా ఫన్గా పోయింది. దాంట్లో ఇమాన్యుయల్ పిచ్చి పిచ్చిలా, అది ఎక్కడ నేను నా దురదృష్టమ్మా ఏంటి అని చెప్పొచ్చు. తన తీసుకొచ్చింది ఆ $$, ఎందుకు తనకి అది కనిపించింది మార్కెట్లో. నేను కూడా హ్యాపీగా సరేలే బాగుంటుంది వేసుకుంటే, అది ఎంత రివర్స్గా ఎవరు వేసి అని ఊరికే. ఎవరు కాదు, సింగిల్ సదా, సోలో సదా, సదా ఫర్ ఎవర్ సోలో అలా. అది మీరు మూవీ షూట్ చేసేటప్పుడు. నీకు టీ చెప్పాను కదా, సంవత్సరం అయింది చెప్పి. చిక్రీ నేనేనా? కప్ ఇవ్వు. లేదురా, కప్ ఇస్తే నాకు మెజర్మెంట్ వస్తుంది కరెక్ట్గా. అలా డైరెక్ట్ అంటే తెలీదు. అది ఇంకొక బాటిల్ ఓపెన్ చేసేది అయిపోయిందా ఫినిష్? బ్యాడ్ హ్యాబిట్. ఒక బాటిల్ ఫినిష్ చేయకుండా ఇంకొక బాటిల్ ఓపెన్ చేయడం. వద్దంటే అదే చేస్తా. ఇంకొక బాటిల్ ఎలా అయిపోయింది? నేను కోల్డ్గా నీకు ఇచ్చాను రిటర్న్. అది దాంట్లో వేసావా? సరే వాడావు కదా, వాడాలి అంతే. ప్లాస్టిక్ బాటిల్ ఓపెన్ చేసి నువ్వు పాడు చేయకూడదు. తమ్ముడు ఎడిటింగ్ లో కొన్ని యాడ్ చేయాలి, ఎందుకంటే మరిగితే పోతుంది. చాలు నాకు కప్, ఇది ఫుల్ కప్ టీ. ఇప్పుడు తాగను నేను, కొంచెమే తాగుతా. అయినా పర్లేదురా, తీసుకెళ్ళు. వాటర్ మిల్క్ నేను కలుపుతా ప్లీజ్. నేను చేయవద్దు ఆ ఉపకారం నా మీద. చిక్రీ అయ్ ఇదేంటి జోక్ లాగా? నువ్వు బాగా ఇది చేసావు బాయిల్. అంత రియాక్షన్ అవసరం లేదు. బాగా బాయిల్ చేసిన వల్ల ఇంత తగ్గించింది. అసలు నేను వాటర్ సరిపోదని చెప్పాను. వాటర్ బాగుంది కానీ టేస్ట్ పర్ఫెక్ట్గా ఉంది. కొంచెం షుగర్ ఎక్కువ అయిపోయింది. నాకు టీ ఇంతే కావాలి, అర్థమైందా? ప్రతి టైం ఎక్కువ ఇంత తాగను నేను. ఎప్పుడు తాగను, హోటల్లో తాగను, ఎప్పుడు తాగను. హాఫ్ కప్ వేడి చేయాలి. ఏ అమ్మ తాగదావా ఏంటి? Very talented, you know. I'm very talented. అలా నాకు ఏదో వస్తూనే ఉంటాయి. I guess. See? Completion. అది గోల్డ్ అయినా పర్ల్ అయినా నో ప్రాబ్లం. బాగుంది అయిపోయిందా? చలో లెట్స్ గో డు ఫోటో షూట్. బి రెడీ ఫర్ ద షూట్ అన్నమాట. Ready? Ready, Sada.
And గెస్ట్ చేస్తాను నేను అదే మాట్లాడుతున్నాను గెస్ట్ చేస్తాను సో ఇలాగే జరుగుతుంది ఇప్పుడు 8:48 వన్ పర్ఫార్మెన్స్ డన్, జడ్జెస్ ఎంట్రీ డన్. సో కొంచెం లాస్ట్ టైం కంటే బెటరే అనిపిస్తుంది, బట్ లెట్స్ సి, ఇంకా పొద్దు పొద్దు తెలుస్తుంది, ఎక్కడ డిలే అయినా రాకుండా ఉంటే బాగుంటుంది. పౌడర్ ఎందుకు ఆయిలీ అవుతుంది తొందరగా ఇక్కడే వస్తుంది చూడండి. నాకు హెయిర్ ఇంకా డౌన్ చేయాలి, నా మీద రాకూడదు, అస్సలు రాకూడదు. మళ్ళీ ఇక్కడ నుంచి వస్తుందండి. లేదు, హెయిర్ కి రాకూడదు, హెయిర్ కి కింద పెట్టచ్చు. హెయిర్ కి వస్తే ఇలా అయిపోతాయి, హెయిర్ పీసర్లా ఉంటాయి. మీరు బాటిల్ స్ప్రే కొట్టి ఇలా నుంచి పెడతారు, మేము అది చేయట్లేదు. లేదు, నేను అప్పటి నుంచి చెప్తున్నాను హెయిర్ కి అదే చెప్తున్నా. ఫస్ట్ టైం అవకాడో మిల్క్ షేక్ ట్రై చేస్తున్నా. అంటే అవకాడో నాకు సాలెడ్స్ లో కానీ ఇలాగే టోస్ట్ మీద పెట్టి అలా ఇష్టం అన్నమాట. మిల్క్ షేక్ లో ఎప్పుడు ట్రై చేయలేదు, కష్టం, అంటే ఎలా ఉంటుంది తెలియదు. ట్రై చేశాను, ఇంత బాగుంది, సూపర్ గా చేశారు, సూపర్ బిటస్. ఎలా చేస్తారో తెలీదు వీళ్ళు, అన్ని ఏం చేసినా చాలా బాగుంటుంది. ఇవోక్, ఐ లవ్ యూ ఇవోక్, ఫ్రీగా ఎంత ప్రమోట్ చేస్తున్నాను బాగుంది. బట్ యూ సార్టెడ్ మై ఫుడ్ ఇన్ హైదరాబాద్, థ్యాంక్ యూ. అదేనమాట, సీ ఆఫ్ చేయబోతున్నా. మీరు తప్పకుండా బీబీ జోడీ సీజన్ 2 చూస్తున్నారని నాకు తెలుసు. అలాగే బ్లాగ్స్ కూడా చూడండి. మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, and thank you so much for watching. I shall see you very soon in the next one. Until then, stay safe, feel good, and be blessed. Bye.